మన ఊటీ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ పర్యాటక ప్రాంతం మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ పేరుతో గత 4 ఏళ్లుగా వైసీపీకి చెందిన సూపర్ సర్పంచ్ ఆగడాలకు కళ్లెం వేయాలని అటవీ శాఖ ఆధ్వర్యంలో మాడగడ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసి విఎస్ఎస్ పరిధిలోని యువతకు ఉపాధి కల్పించాలని అరకు వ్యాలీ మండలం మాడగడ పంచాయతీ వాసులు డిమాండ్ చేశారు. బుధవారం పాడేరు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన గిరిజనులు మీడియాతో మాట్లాడుతూ మాడగడ సర్పంచ్ సూపర్ సర్పంచ్ నిర్వాకంతో తమ పశువులు పదుల సంఖ్యలో చనిపోయాయని, మాడగడ కొండపైకి వాహనాలు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కిలోమీటర్ల దూరంలో పర్యాటకులను ఆపివేసి ఆటోల ద్వారా దోచుకుంటున్నారని ఆరోపించారు. గత 4 ఏళ్ల కాలంలో మాడగడకు ఎంత వచ్చింది, ఆ డబ్బులు దేనికి ఖర్చు చేశారు అనే దానిపై అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సార్, పెద్ద మనుషులకి అందరికి, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకి అందరికి, అధికారులకి అందరికి నమస్కారము. నా పేరు శ్రీరామ రామచంద్ర. మాది పక్కనగూడ గ్రామస్తులు. మాకి అక్కడ విఎస్ఎస్ పరిధిలో వ్యూ పాయింట్ అనేసి గత 4 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉంది. రన్నింగ్ లో ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు అక్కడ చెత్త చెత్తలు చేసినప్పుడు కూడా మా పిల్లలు వెళ్ళేసి అది తీసి కాల్పడం జరిగినప్పుడు కూడా అది మా విఎస్ఎస్ మా పక్కన కూడా ఫారెస్ట్ రిజర్వ్ బౌండరీ కూడా మనదే సార్. అలాంటప్పుడు మాది అనుకుని వాళ్ళు వచ్చి మాది అనుకుంటున్నారు. మీది మాది అనేసి కాదు సార్, కాదు. మేము 2 ఊరు వాళ్ళు కలిసి చేసుకుందాము. 2 ఊరు వాళ్ళు కలిసి చేసుకొని బతుకుతాము. ఈ పేద పిల్లలు ఎక్కడైనా కూలీనాలు చేసి బతుకుతారు, ఇక్కడైనా బతుకుతారు అనేసి మేము చెప్పినా వాళ్ళు పట్టించుకోకుండా మాకే కావాలి అనేసి అడుగుతున్నారు సార్. అందు గురించి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఏకో టూరిజం వస్తాయి. ఏకో టూరిజం వచ్చినప్పుడు మేము కలిసి మీ విఎస్ఎస్ 15 మందికి కూడా, మీ విఎస్ఎస్ 15 మంది సభ్యులకు కూడా మీకే మేము దగ్గరుండి మీ విఎస్ఎస్ తరఫున వికాంత చేయించి మీ విఎస్ఎస్ తరఫున ఏమైనా లాభదాయం వచ్చినప్పుడు మీ 2 ఊరికి కూడా పెడతామనేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒప్పందం అయినప్పుడు మా నియోజకవర్గాలకు చదువుకున్న పిల్లలు వేస్ట్ ఉండిపోయారు. అక్కడ గేట్ వేసుకొని పార్కింగ్ వేసుకొని మీ పిల్లలకి చక్కటి అభివృద్ధి చేస్తామనేసి ఈకో టూరిజం ముందుకు వస్తుంది. కనుక మేము కూడా ఈకో టూరిజం వస్తే మా పిల్లలు కూడా డెవలప్మెంట్ అవుతారనేసి మా ఆశ కూడా ఒకటి ఉంది. కనుక ఈ రోజులో ఎన్ని కాగితం పెట్టాము, ఎన్ని వార్తకి చెప్పినా మాదైతే చేయలేదు. ఈ రోజు బార్డర్లో కలెక్టర్ ఆఫీస్ లో వచ్చి మేము మాట్లాడుతున్నాము. అది ఖచ్చితంగా పెట్టాలనేసి మీడియా వాళ్ళకి మీకు నమస్కారం చేస్తూ చెప్తున్నాం సార్. ఇప్పుడు ఎందుకంటే అక్కడ వచ్చిన కస్టమర్స్ ని కూడా చాలా మంది ఇతర దేశం నుండి వస్తున్నారు. ఇతర దేశం నుండి వచ్చిన వారికి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు మాడగల వాళ్ళైతే. ఆటో రిక్షా 3 ఆటో రిక్షా వాళ్ళు అక్కడ దారిలో అడ్డేసి వచ్చిన హైదరాబాద్ వదిలేసల దూరం నుండి వచ్చిన కస్టమర్స్ కూడా ఎంతో ఇబ్బంది పెట్టి హైవే రోడ్డు ఉంది సార్, పైకి బండి ఎక్కవనేసి అక్కడ ఆపేసి ఎంత కంగలి చేసేస్తున్నారు సార్. అది అన్ని పడిపోతుంది, మాలాంటి పెద్ద మనుషులకి పడిపోయినప్పుడు అప్పుడు మేము చెప్తున్నాం, ఎవరై బాబు మీ ఆటో రిక్షాలు కొనుక్కున్నా ఎవరు చాలున్న వాళ్ళకి ఎక్కించి తీసుకెళ్ళండి, కానీ ఆ ఇబ్బంది పెట్టకుండా మీరు కాపాడండి. వాళ్ళు ఇతర దేశం నుండి వచ్చి ఎంత కష్టపడి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత ఇబ్బందిగా వస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నావు? ఆటో అనేది మేము మాడగడకి ఆటో లేదు, మా అరకువేలి మండలంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేసి మేము కూడా అడగడం జరుగుతుంది సార్. జరిగినప్పుడు వాళ్ళు మీరు మాకి ఆటో నుండి మేము ఎవరికి భయపడే అవసరం లేదు అనుకుని చెప్తున్నారు. మళ్ళీ బస్సులకి అయితే కనెక్షన్ 100 రూపాయలు చేస్తున్నారు, కార్కి అయితే 60 రూపాయలు చేస్తున్నారు, బైక్ కి అయితే 30 రూపాయలు చేస్తున్నారు. 4 సంవత్సరం అధికారం పార్టీలో ఉన్న సర్పంచ్ 4 సంవత్సరాలు 24 గ్రామానికి అభివృద్ధి చేస్తున్నారు అని చెప్తున్నారు. 24 గ్రామానికి యువతకి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి సార్? యువతకి డబ్బులు 24 గ్రామానికి ఎందుకు ఖర్చు పెట్టాలి? ఖర్చు పెట్టే మాడగడకి పరాగుడికి ఖర్చు పెట్టాలి, కానీ 24 గ్రామానికి ఎందుకు ఖర్చు పెట్టారు? ఏ రూపంలో ఖర్చు పెట్టారు? డబ్బులు ఖర్చు పెట్టారా తినేసారు అంటారా సార్? ఖర్చు పెట్టాలంటారు. అప్పుడు అందుగురించే వీళ్ళు ఆఫీసరు తిరిగి ఏ ఊర్లో యూపీ డబ్బులు ఖర్చు పెట్టారు అనేసి అడిగితే అప్పుడు తెలుస్తాయి. అదే సార్ జ్యోతి పారివారిక జ్యోతి సార్, పారివారిక జ్యోతి
పాడి పరిస్థితి అలా ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి అంటే అక్కడ ఏంటి సర్పంచ్ లేడీ వాళ్ళ భర్త లేడీ సార్ ఏం పేరు? జరిగినప్పుడు మేమైతే ఏకో టూరిజం కి వాళ్ళకి కోరేది ఏంటంటే మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోరేది ఏంటంటే ఏ కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా ఒక 30 బాత్రూమ్ కట్టించి లేడీస్ కి ఒక 15 బాయ్స్ కి ఒక 15 కట్టించి ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి సరదాగా పంపించాలనేసి మేము ఏకో టూరిజం వాళ్ళకి కోరుతున్నాం సార్. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మాడగ వ్యూ పాయింట్ ఉందో అది మీకు సంబంధించి పక్కన కూడా గ్రామంలో ఉందా? పక్కన కూడా గ్రామంలోనే ఉంది సార్. కానీ దానివల్ల అంటే మీరు ఇప్పుడు అక్కడ కొంత వ్యాపారం అనేది గట్టిగా జరుగుతుంది, మరి దానికి మీకేం సంబంధం లేదంటారా? వ్యాపారం అనేసరికి మా పక్కన కూడా విలేజ్ లో ఉన్న ఏ గ్రామస్తులకి ఎక్కువ ఉపాధి అన్నది లేదు సార్. అందుకని ఎవరు ఉపాధి పొందుతున్నారు? మాడగడ విలేజ్ వాళ్ళే ఉపాధి పొందుతున్నారు సార్. మరి ఉపాధి పొందినప్పుడు మరి ఆ చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించట్లేదా? లేదు సార్, తొలగించట్లేదు సార్. అది ఇప్పుడు నుండి కాదు సార్, గత 3 సంవత్సరాల నుండి అది అలాగే ఉంటుంది సార్. ఏమవుతుందంటే పశువులు గట్రా మేము మేపడం తీసుకెళ్ళినప్పుడు అది తినేస్తున్నాయి సార్. దాని వల్ల చాలా ఆవులు కూడా చనిపోవడం జరిగింది సార్. ఈ విషయాన్ని మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం సార్. డిపార్ట్మెంట్ వారు ఈకో టూరిజం పెడతామని అన్నారు సార్. ఈకో టూరిజం పెట్టేసి అభివృద్ధి చేసి మీకు ఉపాధి చూపిస్తాము అని అన్నారు సార్. మాకు అది అంగీకారమే. ఇంకొకటి అది క్లీన్ అండ్ గ్రీన్ ఉపాధి ఇచ్చి అది క్లీన్ గా కూడా ఉంచుతారా అనేసి అనుకుంటున్నాం సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు.